ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రెడీ అయిపోతున్నాం. ఇప్పుడైతే ఫస్ట్ టైం కామెంట్స్ రెడీ చేస్తున్నా. ఏం నీళ్ళు మామా ఈరోజు అయితే నేను కాలపాష రెస్టారెంట్కి అయితే వచ్చాము. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం గడ్డితో చేసిన ఇంట్లో 24 అవర్స్ క్యాంపింగ్. మీరు బ్యాక్ సైడ్ లో చూడొచ్చు అండ్ స్టార్టింగ్ లో కూడా ఆల్రెడీ చూసిరు కావచ్చు. గడ్డి మోపులు అన్నింటినీ యూజ్ చేసి మేమైతే ఇంత లగ్జరీ హౌస్ అయితే తయారు చేసినాము. అండ్ ఈ రోజు నుంచి రేపటి వరకు దీని లోపల 24 అవర్స్ క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. క్యాంపింగ్ని స్టార్ట్ చేయబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మా హౌస్ టూర్ని అయితే చూడండి. హౌస్కి ముందు ఏముంది అంటే అరుగులు అవుతున్నాయి అనమాట. సిటీ వాళ్ళకి మేబీ తెలియకపోతుండొచ్చు కానీ విలేజ్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు పెడుతుంటారు కదా, మాకైతే ఇట్లా 2 అరుగులు అవుతున్నాయి. లోపలికి పోతుంటే స్టార్టింగ్ లోనే మా ముసలోడు అయితే కూర్చున్నాడు. మీరు ఇంట్లో లేరు, ఇంట్లో పని చేస్తాను. హౌస్ ని మీరు బయటకని కనుక చూసినట్లయితే ఒక్కొక్కటిగా మీరు చూడొచ్చు. కింద ఒక లైన్ పెట్టినాం, అంతేకాకుండా వీటిపైన ఇంకొక లైన్ అయితే పెట్టినాము. దాని మీద రేకులు ఉన్నాయి అండ్ మొత్తం పైన వచ్చేసి మళ్ళీ గడిమోపులు అయితే పెట్టినాము. దీనికి 2 కిటికీలు అయితే ఉన్నాయి. ఒక కిటికీ వచ్చేసి ఇక్కడ అటాచ్ చేసినాం, ఇంకో కిటికీ అక్కడ సైడ్ ఉంది. దీన్ని నార్మల్గా కాకుండా మొత్తం లైటింగ్తో డెకరేషన్ ఆల్రెడీ చేసి పెట్టినాము. నైట్ టైంలో ప్లగ్ పెట్టగానే మీరు మొత్తం అయితే వస్తారు. బయట వ్యూ కనుక మీరు చూసినట్లయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది మన గడ్డి మోపుల హౌస్ వచ్చేసి. సో ఇప్పుడు లోపల చూపిస్తాం మీకు. కమాన్, లోపలికి వెళ్తుంటే మా ముసలి బయటనే కూర్చుంది డోర్లోనే. లోపలికి కనుక వచ్చినట్లయితే మీరు చూడవచ్చు దగ్గర ఒక పెద్ద ఇల్లు ఉంటుంది కదా, అంత సైజులో అయితే దీన్ని తయారు చేసినాం. చిన్న 2 మోపులు పెట్టి దాని మీద చెక్ చేసి చిన్న సైజులో అయితే వేయలేదు. ఒక లగ్జరీ హౌస్ని అయితే క్రియేట్ చేసినాము. పైన మొత్తం రేకులు ఉన్నాయి అండ్ ఇక్కడ దిక్కు మీరు చూసినట్లయితే మొత్తం మాకు ఈ వంట సామాగ్రి ఏదైతే ఉందో అంత ఉన్నాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ వాటర్. అండ్ ఇక్కడ దిక్కు మీరు చూడొచ్చు, ఇది గడ్డి హౌసే కదా, నార్మల్గా ఉంటుందని చాలా మంది అనుకుంటారు. కాకపోతే ఉంది దీంట్లో రాత్రి IPL అయితే చూద్దాము. సో దీంతో పాటుగా కింద వచ్చేసి మంచిగా కార్పెట్ అండ్ రకరకాల ఐటమ్స్ అయితే దీంట్లో ఉన్నాయి. ముందు మీరు ఈ వీడియో చూస్తున్న కొద్దీ మీకే తెలుస్తే మాకు ఏమున్నాయి ఏం కదా అని. 24 అవర్స్ వరకు మాకు ఏవైతే ఐటమ్స్ కావాలో అన్నీ తెచ్చి దీంట్లో అయితే పెట్టుకున్నాము. సో ఇప్పటి నుంచి రేపటి దాకా మేము బయట పోకుండా దీంట్లోనే క్యాంపింగ్ అయితే అయిపోతున్నాం. సో ఇంకా మీరు వీడియో లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే వేయండి. సో లేట్ చేయకుండా క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. బయట ఇంత ఎండ కొడుతుంది కానీ లోపల అయితే చల్లనే ఉంది. సూపర్. ఎందుకంటే 2 ఏసీలు పెట్టుకున్నాం. ఒక్కొక్కసారి గాలి వస్తుంది చల్లగా, ఒక్కొక్కసారి వచ్చేసి మొత్తమే ఆగిపోతుంది. ఆ మొత్తమే ఆగిపోయినప్పుడు ఉడకపోతుంది. నార్మల్ టైంలో చల్లగా వచ్చినప్పుడు మాత్రం ఆహా. ఓవరాల్గా అయితే చల్లగా ఉంది. మా దగ్గర అయితే పోర్టబుల్ ఫ్యాన్స్ ఉన్నాయి, ఉడకపోయకుండా మంచిగా చల్లగా ఉంది, బాగానే ఉంది చల్లగా. ఈ క్యాప్ తీసి దీంట్లో నీళ్ళు పోసినామంటే అట్లా పోయి దూరం పెట్టు.
పోసుడు ఆలస్యమే లేదు, బుయ్య వస్తాయి. చల్లవుతున్నారు ఇవాళ దాకా నీళ్ళు లేని దానికి వీటిలల్లా ఇప్పుడు నీళ్ళు దానికి చాలా తేడా ఉన్నది. స్టార్టింగ్లో వచ్చేసి నీళ్ళు లేకుంటే కొద్దిగా వేడిగాలు వచ్చింది, ఇప్పుడు వాటర్ వస్తుంటే ఆహా చల్లగా నాకు తెలిసి 2 ఫ్యాన్లు వచ్చేసి ఎనఫ్. ఒకవేళ సరిపోకుండా మళ్ళీ తెప్పించుకుందాం బయటకించి అని. ఈ మొత్తం మంది మొత్తం అయిపోయి సలానే ఉంటుంది ఇక. ఎందుకట్లా మచ్చగాని చెక్క కూడా అయితే నన్ను దొరకబట్టే మేము మచ్చగాని ఫోన్ వాడికి ఇంకా బాగా అవుతుంది ఎవరికి రామాయణకి ఏమంటావు అయితే ఏమున్నది అంటే ఇప్పుడు నీకు ఏమంటావు అంతే ఎగురుతా మొత్తం ఇది అంటాడు. ఎగురుతా గింత ఎగురుకుంటూ పడతాడు. ఎందుకో మరి ఇవాళ దాకా గాయస్ మస్తు పని చేసినాం. ఇప్పుడు వచ్చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాం. ఎండల సాల్ అవుతుంది. మాకు కూడా అదే కావాలి, నువ్వు వరకు వెనుక మచ్చా దెబ్బ ఆకుతారు అన్నయ్య తర చక్కెర దెబ్బ ఉత్తానే తాకుతుందా? రెచ్చిపోయి గింత ఇటు దిగితే మరి పడదా? మరి ఎందుకు ఏరుకుండ్రా దెబ్బ తాకిచ్చి మచ్చా 2 ఫ్యాన్లు పెట్టుకున్నాడు, అలా కూర్చున్నాడు మధ్యలో. ఒకటి అడ్డ పెట్టినాగా. ఈసారి వెరైటీగా స్విస్ రోల్స్ అని ఏంటో తెప్పించినాము. బాను ఏముండదు అలా డాబర్ రొట్టె గీడ చూస్తేనే పడుతుంది. మళ్ళీ ఓపెన్ ఒకటే చూసి రాదు, ఇంకోటి దొరలేదు ఇంట్లో క్రీమ్ ఏముందిరా కోసి ఇస్తా, మీరు తినరు ఇదే కోసుకొని తినాలి. ఎందుకలా? హ్యాపీ బర్త్డే ఇలా హ్యాపీ బర్త్డే సబ్స్క్రైబర్ ఇంతమంది చూస్తారు, ఎవరిదో ఒకరి బర్త్డే ఉంటుంది ఇలా. అవును వాళ్ళదే. ఎవరి బర్త్డేనో కామెంట్ చేయాలి. మీ బర్త్డే పేరు మీద మేము ఈ కేక్ తింటాను. కాకునే హ్యాపీ బర్త్డే టు యూ. ఇట్లా ముక్కలు కోసుకొని తినడానికి చాక్ కూడా వచ్చింది మంచిగా, 10 రూపాయల చాక్. హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ సబ్స్క్రైబర్స్. మెయిన్ మాకేం భయం ఉందంటే ఇల్లంతా క్రియేట్ చేసుకున్నాం ఓకే, ఒకవేళ తప్పి దారి రసల పేపర్ బిసల పేపర్ దొరికింది అనుకో అందరినీ చదువుకొని పోతుంది. అంది స్పీడ్ ఉరికొచ్చి ఇలా దొరకాలి. పోతారో తిరుగుతూనే ఇప్పుడు మునగన పడ్డది పెద్దది. దానికి ఏదో ఉన్న అర్థం కాదు, ఒక్క క్షణం ఆగం చేసి లేపెత్తే అందరం అవుతారా, అలాగే దుక్కిపోతుంది ఆయన. కుక్కలు ఏమో అంటే ఉరికొస్తుంది ఆయన. టైం వచ్చేసి 3:22 వచ్చి అర్ధగంట అవుతుంది. స్టార్ట్ చేసింది అయితే 3కే, రేపు మళ్ళీ 3 వరకు ఉండాల్సిందే. ఇట్లా సాయంత్రం స్టార్ట్ చేస్తే క్యాంపింగ్ బాగా దమ్దమ్ అవుతుంది. ఎందుకంటే పొద్దుగాలనే స్టార్ట్ చేసినాం అనుకో 12 లోపే ఏర్పడే టైం రేపు మార్నింగ్. ఇప్పుడు రేపు 3 దాకా ఉండాలి కదా, బాగా పెద్దగా అనిపిస్తుంది. నైట్ పండు చేసుడు. ఇప్పుడు వచ్చేసి గాయస్ కాసేపు అయితే క్యారమ్ ఆడబోతున్నాము. సరే పౌడర్ పోయారా మచ్చా పోయి స్మూత్గా పోవాలి. మా సైడ్ ఇన్నే ఉంటాయి కాయలు అనాలి. ఇప్పుడు వచ్చేసి మేమైతే క్యారమ్ ఆడుతున్నాము. దీంట్లో కాయిన్స్ వచ్చేసి మొత్తం అన్నీ లేవు కాబట్టి పైసలు ఆడుతున్నాము. ఇదే ఆటానా, ఇది రూపాయి, ఇది 5 రూపాయలు. ఎప్పుడైనా వేసుకోవచ్చా? లేదు, 5 పడక కూడా పడాలి లాస్ట్కే. మళ్ళా సో ఎవరికైతే పడతాయో లాస్ట్ ఎంత అయిపోయాక మొత్తం కౌంట్ చేద్దాము, తక్కువ గుద్దాం. ఇయ్యరమయ్యారా డైరెక్ట్ పొక్కలు పడితే మైనస్ ఆటన పెట్టాలి. 9 రూపాయలు అన్నాడు. 5 రూపాయలు నిన్ను కొట్టి ఇంకేం ఓలేదాం కొట్టు, ఏం కాదు ఓలేదాం. అది పడదు పీకది ఇలా కొట్ట నేనైతే కొట్టుకుంటున్నా, నీ ఇష్టం. మజా కొట్టు మరి అయిపోతుంది. కోటాసా నీకు అదా మంచి గేమ్ ఆడుతున్నా ఇట్లా పెట్టి
మా చెవ ఆటన పడేసిండ్రు. ఆటలో లాకు గిట్గా గిట్లా ఈ బ్యాచ్ చూస్తాడు. ఇది పెట్టు పెట్టాలి. ఫస్ట్ గట్లు ఉన్నాయి. ఫస్ట్ దేవునికి ఉన్నాయి పెట్టాలి ఆట అవన్నీ ముందే చెప్పే మరి. రూపాయి వచ్చిందిరా. రూపాయలు ఆడస్టర్ లెక్క అయ్యో ఆనలేదు గీత పైనే ఆనలే కదా అదే అంటారు. దాంతో పైన అంటారు గిటి గిటి నేను ఆడతాను గిట్లా పడతా 10,000 ఫైన్ వీనికి ఎన్ని పడ సార్ అయిపోయింది. ఆకలే 5 రూపాయలు పడదు సరిపోయా. మళ్ళీ అరే అవును ఫైన్ ఫైన్ రికవరీ ఫైన్ ఆట మరి అంతే. అప్పే తెరిపే మచాడు పడేస్తారు. థ్యాంక్ యూ. పైన అత్తి ఫస్ట్ చెప్పలేరు. ఇది వాడితే ఫస్ట్ పడితే ఆటను పెట్టాలా అన్న చెప్పిండ్రా. ఇది దీనికి ఏమున్నది. ఇది నాటకం ఆటనిచ్చేసి కాదు. ఇది దీంట్లోదే ఉంటది. అది తీసుకో 3 సార్లు ఇది పద్ధతి. అప్పుడు గట్టుంటే మంచిగా వాడు కర్రది వాడి పడుతుంది. ఈజీ మన టై ఎవరిని కొట్టలేదు. ఆడాలి అన్న. లాస్ట్ కు టై అయితే అయింది. అన్న దగ్గర ఆట ఉంది, నా దగ్గర ఆట ఉన్నది. మచ్చాడ ఉన్నాయని నొక్కేసిండు. చలో ఆడుతున్నాం. ఆట ఇది పైసలు ఆట అంటే ఇది ఒకటేసారి 3 పడేస్తా అయిందా కదా వాడి వానికి వచ్చే. ఇప్పుడు ఆర్డర్ 2 వానికి తెచ్చి పెట్టినావా? లేపాలిగా డాంగరీ లేపుతుండ్రా. ఏళ్ళు తాకింది ఫైన్. పెట్టాలి. అది రాబోయిందా ఇది వరకు ఒకటి వాళ్ళే నీ డైవ్ అయింది. పీకింది అది. నువ్వే చెప్పబడతావు. నీకు మీద కొట్టున్నది కాయన గీరుండే ఏడ పెడతావు పెట్టు. నువ్వు కదిలేకు. దిచ్చిండ్రా కుక్క కర్రతోటి. క్యారమ్ బోర్డ్ ఛాలెంజ్ చేయద్దు. ఎంత ఆడొచ్చేంలో. ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రెడీ అయిపోతున్నాం. ఇప్పుడైతే ఫస్ట్ టైం కామెంట్స్ రెడీ చేస్తున్నా. రీసెంట్గా మనం సర్వైవల్ షెల్టర్ అని క్యాంపింగ్ చేసినాం కదా, ఆ వీడియో పైన మీరు ఏవైతే కామెంట్లు ఇచ్చారో అవైతే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి కిల్లర్ హిస్టర్ ఉన్నది. సీక్రెట్ రూమ్ పార్ట్ 3 కోసం ఎంతమంది వెయిటింగ్ అయితే కామెంట్ చేసారు. చాలామంది సపోర్ట్ చూపిస్తారు ఆ వీటి మీద. త్వరలోనే పార్ట్ 3 అయితే అప్లోడ్ చేస్తాం ఛానల్లో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సంతోష్ కంపోజ్ అని ఉన్నది. 1 మిలియన్ స్పెషల్ వీడియోస్ కోసం ఎంతమంది వెయిటింగ్ అయితే కామెంట్ చేసిండు. స్పెషల్ వీడియోస్ అన్నీ ప్లానింగ్ అండర్ షూటింగ్ ఎడిటింగ్లో అయితే ఉన్నాయి, వస్తాయి త్వరలోనే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చాలామంది సీక్రెట్ రూమ్స్ గురించే కామెంట్ చేసిండు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అను అఖిల్ అని ఉన్నది. హార్డ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు తెలుగు ఎక్స్పెరిమెంట్స్, హౌ మెనీ అగ్రీ విత్ దిస్ అని అయితే కామెంట్ చేసిండు. చాలామంది లైక్ చేసారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రామకృష్ణ ఉన్నది. కిట్టుది బాబాయ్ది వేరే లెవెల్ యాక్టింగ్ బ్రో అని అయితే కామెంట్ చేసిండు. దాంట్లో జాంబీస్ లాగా వచ్చిరు కదా, సో అందుకనే కామెంట్ చేసినట్టున్నాడు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి జ్యోత్స్న ఉన్నది. అన్న గోస్ట్ రూమ్లో 24 hours స్టే చేయండి అని అయితే కామెంట్ చేసింది. చేద్దాం త్వరలోనే. సో ఇవి నేను చదివిన కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేద్దాం.
అమ్మతాడు తంతుండు లోమట్లు లేస్తున్నా సలవతలు దీన్ని రాబట్టు రాటి ఎందుకు మరి అమ్మతుడు ఊసిపోయింది మంచిగా నిద్ర పడుతుంది చల్లగా ఉంది ఈ ఫ్యాన్ లో నుంచి పొగ ఇంకా చల్ల అవుతుంది చల్లగా పోయి చల్లగా మంచిగా చల్లగా వంద ఇదే పనే ఇక ఇప్పుడైతే మంచిగా చల్ల అవుతున్నాం. ఇట్లా మనం చేస్తే ఇట్లా రావాలి టేస్ట్. దీంట్లోకి బయటకించని గాలి ఎప్పుడైతే పోతుందో అప్పుడే వస్తుంది. సో ఎక్కువ గాలి రాకపోయే వరకు మొత్తం అంతా జిడ్డు అయినాం. దీని ముఖం చూడ అంత ఎట్లయిందో. దీనిలో గాలి ఎప్పుడైతే పోతుందో అప్పుడే వస్తుందా? బయటకించిన ఎప్పుడైతే గాలి వస్తుందో అప్పుడే వస్తుంది. బయట గాలి లేదనుకో మొత్తమే లేదు, లోపల మొత్తం ఉడకపోతుంది ఘోరంగా. రేకుల వాడ అంత జిడ్డు గడు ఎట్లయినా. అందుకే రేకులు వద్దా నువ్వు కూడా ఎట్లయినా వాని మీద చూపిస్తాను. నాకు మీరే కనబడుతురు కదా, నాకునే కనబడతలేదు కదా. మొత్తం అంతా జిడ్డు అయినాం. ఎట్రా బయట సలీలు కడుగుతాడు ముఖం ఏడ లేవుతి చల్లాడు ఇంకా ఉన్నాడు చల్ల కొద్దిగా బాటిలో కొద్దిగా నేను సల్లీలు లేస్తే ఆ వీటితో ముఖం కడుగుతున్నాడు వాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈవినింగ్ స్నాక్ లాగా మీరు చూడొచ్చు, మన దగ్గర ప్యాలాలు అవుతున్నాయి. వీటిలో మంచిగా కారప్ప నూనె, ఉల్లిగడ్డలు, టమాటాలు, అల్లం ఎల్లిగడ్డ అదొకటి ఇదొకటి అన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని తిందాం. మరి కడిగిరా అన్న లేవుతి చల్లగా అడిగిన వాడు ముఖం కడగానికే తెచ్చిండ్రా వీళ్ళు కోదిగాడు. అందుకే అలా వద్దామంటే వద్దన్నాడు. గాడొస్తుంది ఉల్లిగడ్డలు ఇట్లా కనబడతారు వానికి ఉల్లిగడ్డలు అవిట్లా ఘాటు వస్తా ఉన్నది. కళ్ళు మంటుంది నిజంగా. ట్యాంక్ మనకి 3 years బండి. నాకడ తినారా పప్పుచారు వాసన వస్తుందిరా. ఒకనికి ఘాటు వస్తుందట, ఒకనికి పప్పుచారు వాసన వస్తుంది. ఒక్కొక్కడు ఒక్కొక్క తిరుగున్నారు. ఇంకా వేయాల కారం పొడి వద్దు మొత్తం మిక్స్ అవుతుంది. నేను చేస్తావు అదే చేయి పెట్టిండ్రా చేదు గనిగా ఉంటామట్లేదు ఎందుకు కూర ఉన్నట్టే వస్తున్నావు. కొద్దిగా చేసి మీరు సైడ్లో కలుగుతుంది. అల్లం ఎల్లిగడ్డ చాలా ఆనందం చేసారు. చాలా అంటే ఎక్కువ ఏమన్నారు ఏమన్నా మరి చేయి పెడితే చేయి మీద వేసారు. పులుపు ఎక్కువ అయినట్టున్నది, కారపడి మంచిగా వండు. ఒకవేళ మంచిగా వండామనుకో నీకు పర్మనెంట్ ప్రమోషన్ ఇచ్చేస్తాం అయితే చెఫ్ లాగా. మన స్టార్టింగ్ వీడియోలు చూసేటోళ్ళకు తెలిసి ఉంటుంది. మన స్టార్టింగ్లో మొత్తం వీడియో వండేటోడు అన్ని అవటి ఇవ్వటి. సో వాడిని తీసేసి తర్వాత నేను వండు స్టార్ట్ చేసిన. సో ఇప్పుడు మళ్ళీ వానికి అయితే ఒకసారి ఛాన్స్ ఇస్తున్నాం, ఒక్క ఛాన్స్ ఇస్తున్నాం. ప్రూవ్ చేసుకోర్రా ఇక. అదే ప్లాస్టిక్ బహుశా ఇదే మా ఆఖరి వీడియో అవ్వచ్చు. On my way down memory lane, you and me long time ago, and we were teens with tremendous dreams, always playing king and queen. We had set our minds.
మచ్చా సంథింగ్ డిఫరెంట్ కావాలి అలా లేదనుకో దబిడి దిబిడే. పాకులు వేడకు పాకులు చికెన్ పాకులు వేడని ఇంటి చేసే సరిపోయి చాలా ఏమే అసలు కాదు గణేష్కి ఎత్తున్నాము గిట్ల వచ్చి గిట్లా అన్నా చేతితోనే విరిగిపోతాయి. గ్రేవీ చిక్క రానికి ఉల్లిగడ్డ బాగా ఎత్తనం ఏనారా సగం దాంట్లో మాడతాయి. వీడు వండేదాన్ని బట్టి ఈసారి ప్రమోషన్ ఇస్తారట. అవి వండేది మంచిగా కావద్దని మొత్తం టమాటా కీమా కొడుతుంది. ఇప్పుడైతే నేను ఒక రీల్ అయితే షూట్ చేస్తున్నా. ఏం రీలు మామ ఈరోజు అయితే నేను కాలపాష రెస్టారెంట్కి అయితే వచ్చాము మామ. మీరు చూడొచ్చు మామ. First time వీళ్ళైతే ఇక ఫ్రెష్గా టమాటాలు కోస్తున్నాం మామ. అప్పుడే కీమా కొట్టేస్తారు. ఇగో మన కాలపాష మన ఫోటో ఒక పైన అండ మీద అయితేనే ఉంది మామ, ఒక సైడ్ పోతూనే ఉన్నాయి మామ. ఏదేమైనా మామ మంచిగా వండిన చికెన్ మీద ఒక్క నిమ్మకాయ వెండి ఇస్తారు మామ. దాంతో రఫ్ మంటది మామ. మీరు చూడొచ్చు మామ, పురుగులో పడ్డ చికెన్ సైడ్ కొంటారా. టేస్ట్ అంతా దాన్నే మామ. ఫ్లేవర్ కోసం మామ ఒక ముక్కల పక్క అయితే వేసేస్తారు మామ మధ్యలో. రేపు ఎర్లీ మార్నింగ్ ఒకడు ఆకిట్కేకెళ్ళి ఒకడు ఆకిట్కేకెళ్ళి ఒకటి దర్వాజా కాడ చికెన్ తిన్నాం కన్నడ కుర్రు. ఈ ఆటకూర ఇప్పుడే మొత్తం తెగింది. ఇప్పుడైతే కోడి మాంసం అయితే వేస్తుండు. వేసారా ఉంచకంత నీరు ఉంది కింద, ఓన్లీ మాంసం తీసేది. ఈ మాంసాలు అన్నింటిలో హైలైట్ ఏంటి తెలుసా? గింత పెద్ద మాంసం ముక్క గింత పెద్ద ఉంటుందా? అంతా ఇక మనం గుహల క్యాంపింగ్ చేసినప్పుడు ఆదిమానవ లెక్క అలా మీకు ఏది రాదు. ఇక బెస్ట్ వీడియో అంటే మొత్తం కోడిని పిక్క తిన్నాం ఘోరంగా. నేను ఒక 1 మిలియన్ పోతా అనుకున్నాను. మొత్తం ఎన్నడు దొరకనట్టే వీక్కొని తిన్నాం. చాలా పెట్టుకోని అదేదో ఎత్తింగా మీద మళ్ళీ బటర్ వేసిన కొద్ది బట్టలు ఎత్తాయి అంటది. అజ్జా నువ్వేం చేస్తాను. మాంసం వేసింది కదా అని కలుపుతున్నా. ఒకవేళ నీకేమన్నా డాక్టరు నాన్ వెజ్ తినొద్దు అంటే ఏం చేస్తావురా? తినా చికెన్ మటన్ చేపలు ఒకళ్ళు చెప్తాడు, బాబు నువ్వు ఈరోజు నుంచి అదే చికెన్ తినొద్దు, మటన్ తినొద్దు, చేప తినొద్దు, ఏది గుడ్లు కూడా తినొద్దు అని. అవి వేరే పని చేస్తా ఉన్న రోజులు తింటా సార్ అంటాడు చూడు, బాబు నువ్వు తాగుడు బంద్ చేయాలి అని అంటే అంటాడు, ఈ ఒక్క రోజుకి ఫుల్ తీసుకొని తాగుతా కథ. సరే మచ్చాడు చికెన్ చేస్తూ ఉన్నాడు కదా, ఇటు చికెన్ చూస్తున్నాం. అంతేకాకుండా అక్కడ దిక్కు మన మ్యాచ్ ఆడుతున్నా సర్వైవల్ షెల్టర్ క్యాంపింగ్ చేసినాం కదా, ఆ వీడియో అయితే నడుస్తుంది. సో అది నడుస్తుంది, ఇది నడుస్తుంది. ఎంటర్టైన్మెంట్ కోసం అన్నీ తెచ్చిపెట్టుకున్నాం. క్యారమ్ బోర్డ్ ఒకటే కాదు, అది కూడా ఉన్నది. టీవీ కాసేపు అయినాక IPL పెడతాం. కాకపోతే మీకు అది చూపెట్టాం, ఎందుకంటే దాని మీద స్ట్రైక్ ఎత్తాడు. ఇక్కడ వచ్చేసి మన చికెన్ అవుతుంది. మన వాళ్ళందరూ కూడా అక్కడ IPL అయితే చూస్తారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే సెకండ్ టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి కవిత ధరావత్ అంటున్నది, మ్యాంగో ఈటింగ్ ఛాలెంజ్ కోసం ఎంతమంది వెయిటింగ్ అని అయితే కామెంట్ చేసిండు. మ్యాంగోలు తినేటోళ్ళమే, ఒకటే తింటేనే మొత్తం కురుపులైనాయి, అదే బాగా తినామనుకో మొత్తం గడ్డలు అయితే. సో అందు గురించి ఆ ఛాలెంజ్ అయితే వేయము, రిస్కీ ఛాలెంజ్ అది. నెక్స్ట్ కామెంట్ వచ్చి తింటావారా మచ్చా నీకైతే తిన్నా కావా గడలకు వేడికి పక్కా చేద్దామా? పెరుగు తాగాలి దాన్ని బట్టి. ఎంత అయినా అయితే వేడి.
నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సాయి చరణ్ ఉన్నది, అన్న క్యాంపింగ్స్ కన్నా సీక్రెట్ రూమ్ ప్రాంక్ వీడియోస్ చేయండి ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అయితే కామెంట్ చేసిండు, వస్తాయి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చీకర్లపల్లి తాండా ఉన్నది, సాయి అన్న గేమింగ్ ఛానల్ పెట్టి హర్రర్ గేమ్స్ ఆడండి, లవ్ ఫ్రమ్ మహబూబ్ నగర్ అని అయితే కామెంట్ చేసిండు, పెడదాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నాగరాజు యూసీ అని ఉన్నది, అన్న 1 మిలియన్ తర్వాత వీడియోస్ రాలేదు కదా ఎప్పుడు వస్తుందని కామెంట్ చేసిండు, వస్తాయి త్వరలోనే, ఈ మంత్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం ఖచ్చితంగా, ఈ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో వస్తాయి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మా రోజు సుదర్శన్ ఛానల్ ఉన్నది, నైస్ వీడియో అన్న అని కామెంట్ చేసిండు, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రౌడీ బాయ్ ప్రకాష్ అని ఉన్నది, మీ వీడియోస్ చాలా బాగుంటాయి, చాలా ఫన్ ఉంటుంది, మీ ప్లేస్లో నేను కూడా ఉంటే బాగుండు అనిపిస్తాను అయితే కామెంట్ చేసిండు. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇవి నేను చదివిన కామెంట్స్, మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రెడీ అవుతాం. ఇప్పుడు అయితే మ్యాచ్ చూస్తున్నాం. బిస్కెట్ చేసిండా, నిమ్మకాయలు వింటారు 4-5 ఇరుస్తుంది. ఈ మాత్రం ఉండాలి, అన్నంలో మంచిగా ఉంటుంది కావచ్చు. ఉప్పు కలవాలి, సూపర్ ఉంది. ఉప్పు ఎక్కువ వేయాలి. మాంసం వచ్చేసి ఉడుకుతుంది, మేమైతే ఇక ఇప్పుడు తినడం స్టార్ట్ చేసి. నువ్వు చికెన్ తినవారా? చిన్నప్పటి నుంచే తిన్నాడు. ఇప్పుడు వచ్చేసి తిందాం ఎప్పుడు అప్ప. ఊరిస్తారా చెప్పు అంటే ఇదో టేస్ట్ ఎట్లుంది, మంచిగా ఉంది. ఉడికింది రావు మరి. ఈ సేమ్ ఎట్టుంది చెప్పన్నా, ఇంకా అవతార్ సినిమాలో లాస్ట్కి హీరోయిన్ ఎక్కిపోతుంది చూడు, బయట నువ్వు అవతారు కాదు, కొద్దిగా నువ్వు సాహో సాహోనా మొన్నది రీసెంట్ది కలికి కావచ్చు, తుమ్మలాపూర్ కాదు అది వేస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి ప్రతి క్యాంపింగ్ లాగా ఈ క్యాంపింగ్లో కూడా జీకే క్వశ్చన్స్ అయితే అడుగుతున్నా, సో వినండి, తెలుసుకోండి. పిల్లని అయితే పోతుంది, ఏమేమి పోతున్నాయి, చల్లా వస్తుంది బయట నుంచి మంచిగా ఇనేమంట. రెడీ. ఈ క్రింది వాటిలో భారతదేశంలోని తూర్పు భాగంలో ఉన్న రాష్ట్రం ఏది? ఫస్ట్ అస్సాం, రెండోది నాగాలాండ్, మూడోది మణిపూర్, నాలుగోది అరుణాచల్ ప్రదేశ్. ఎందుకు అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పరే వాయిగా కాదు, అది నువ్వు చెప్పరా మంచిగా. ఇంకోటి అస్సాం, గుజరాత్, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్. గుజరాత్, అస్సాం అస్సాం గీనే ఉంటారు చికెన్ నెక్ దగ్గర. అరుణాచల్ ప్రదేశ్ మరి. ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ 5th క్లాస్ పిల్లోని కూడా తెలిసే ఉంటుంది. ఈ క్రింది వాటిలో ఏ సంస్థ ఆరోగ్యానికి సంబంధించింది? UNICEF, IMF, వరల్డ్ బ్యాంక్, WHO. అదేముంటది ఇది ఉంటుంది ఏంటిది ఆన్సర్? ట్రీటీ. ఓరిని తెలియదురా. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. IMF ఉంటుంది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని ఉంటుంది, యూనిసెఫ్ ఫస్ట్. ఈ క్రింది వాటిలో ఏ సంస్థ పిల్లల సంక్షేమం గురించి పనిచేస్తుంది? WHO, IMF, UNICEF, వరల్డ్ బ్యాంక్. యూనిసెఫ్. UNICEF యూనిసెఫ్ అదే అదొక వెరైటీగా ఉన్నదా చెప్పిర్రా? అదేమి యూనిసెఫ్ అని మేమే కరెక్టే, అదే అనుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ చెప్పుర్రా. నాకు తెలిసి గ్రూప్స్కి, కానిస్టేబుల్కి, ఎస్ఐలకి, అవిటికి ప్రిపేర్ అయ్యేళ్ళకి తెలిసి ఉంటుంది. మధుమలై నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. తమిళనాడు చెప్పు, కేరళ. ఆ పేరు అట్లే ఉంది. మధుమలై
కేరళ తమిళనాడు. ఏం కాదు, ఏదో ఒకటి కరెక్ట్. తమిళనాడు. అంటే మనకి ఇప్పుడు తెలిసింది కదా, ఒక పార్క్ మరి. తెలిసింది కదా. ఇప్పుడు మధుమలై పార్క్ మనకు తమిళనాడులో ఉందని. తమిళనాడు ఉంది. మనతో పాటుగా వీడియో చూసి 2 లక్షల మందికి కూడా తెలిసింది. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఏంటో తెలుసా? ఆర్బీఐ. ఆర్బీఐ మెయిన్ బ్రాంచ్. నోటు మీద ఉంటుంది కదా అదేగా. వేర్ ఈజ్ ఆర్బీఐ మెయిన్ బ్రాంచ్ ప్లేస్డ్? ఏ బెంగళూరు, బి హైదరాబాద్, సి వైజాగ్, డి ముంబై, బాంబే. బాంబే. హైదరాబాద్ చెప్పు, నేను ముంబై చెప్తా. ఫస్ట్ ఆన్సర్ ఏముంది? బెంగళూరు బెంగళూరు. అని లాగ్ చేసి. ఏంటిది? ముంబై. ముంబై. హైదరాబాద్ అట, హైదరాబాద్. జింగిడిగా. హైదరాబాద్. ఈ క్రింది వాటిలో నల్ల నేల ఏ పంటకు అనుకూలం? పత్తి. వరి, మొక్కజొన్న, చెరుకు, గానుగ. మొక్కజొన్న. గానుగా అంటే ఏంటిరా? మొక్కజొన్న. గానుగ అంటే చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు కానీ ఇంకా గానుగ కూడా తీస్తా ఉంటా చూడు. గది గానుగ అంటే ఏదైనా తెలియదు. వరి, మొక్కజొన్న, చెరకు, గానుగ. చెరుకు మన సైడ్ ఏరు కాబట్టి మీకు తెలియదు. జింగిడేసి చెరుకే. వేరే చెరుకు అదే అదేనా? ఏంటో ఏదో ఒకటి చెప్పరు. అదేనా అదేనా చెరుకు కూడా చెప్పారు. చెరుకు. గానుగ వెరైటీ వెరైటీ ఉందని చెప్తే ఆన్సర్ వస్తుందా? ఏంటిరా? చెరుకు. కోరి చెరుకే. ఏంటిరా? గానుగ. పత్తి. పత్తి ఆప్షన్ చెప్పే ముందుకే చెప్పిన. కన్ఫర్మ్ గట్టుడు ఆప్షన్ ఆన్సర్ లేదు. ఎప్పుడు వేరే సెలెక్ట్ చేసుకోవాలి. గానుగ. గాను అంటే ఏంటిదిరా? కాను ఎట్లు. కాను ఎట్లు పంట పండిస్తారా? నువ్వు కానుగా అనే మరి గానుగా చెప్పిండు. ప్రపంచ వాతావరణ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఏ మనీలా, డి కాఠ్మండు, సి వాషింగ్టన్ డీసీ, డి జెనీవా. కాఠ్మండు. వాతావరణ సంస్థ యొక్క మెయిన్ బ్రాంచ్ కాఠ్మండు. కాఠ్మండు ఏంటి తెలుసా నీకు అసలు? అది ఒక ప్లేస్ కదా. అదే తింది. ఏడుంటుంది అది అసలు? ఏ కంట్రీలో ఉంటుంది? దేందో కానీ ఒక ప్లేస్. నేపాల్. నేపాల్. నేపాల్ క్యాపిటల్. అయితే ఇది మన డీసీ. జెనీవా. వాషింగ్టన్ డీసీయా? వెరైటీ ఏదనిపిస్తుంది ఇలా? జెనీవా అన్నా చూడు. అది వెరైటీ అనిపిస్తుంది. వెరైటీ కాదు, నాకు వాషింగ్టన్ డీసీ కాదనిపిస్తుంది ఒకసారి. అమెరికా అది. ప్రపంచ వాతావరణ మెయిన్ బ్రాంచ్, వెదర్ రిపోర్ట్ బ్రాంచ్. నాసా ఎవరి దగ్గర ఉంది? వాషింగ్టన్ ఏడుందిరా అసలు? అమెరికాలో. మరి నాసా ఏడుందిరా? కోది నీదేంటి? కావచ్చు నాకు తెలిసి. మనీలా కావచ్చు. కాఠ్మండు, వాషింగ్టన్ డీసీ, జెనీవా. కాఠ్మండు. నేపాల్ ఉంటుందా? ఏమో వాతావరణం మంచిగా ఉందని ఇట్లా పెడతారండి క్లైమేట్. జెనీవా ఇదిరా ఫస్ట్. మనీలా. వాషింగ్టన్ చేంజ్ చేసినవారా? అదే ఫిక్సా? ఆన్సర్ కాఠ్మండు. ఆన్సర్ జెనీవా. అరే పిల్లలు మీరు ఆయన తప్పు అర్థం చేసుకున్నారు. అన్ని కరెక్ట్ చెప్పినాయి. లాస్ట్ క్వశ్చన్. గరీబీ హటావ్ నినాదాన్ని ఇచ్చిన భారత ప్రధాని ఎవరు? ఆడామె. నెంబర్ 1 గుల్జరీలాల్ నందా, బి మొరార్జీ దేశాయ్, సి చరణ్ సింగ్, డి లేదు. 3 ఆప్షన్ ఉన్నాయి ఇలా. గట్టి ఉంటుందా? 3 ఆప్షన్ల క్వశ్చన్ ఉంటుందా? దీనిలో కూడా అంటే ఇచ్చిన యూట్యూబ్లో వీడియో అది. మొరార్జీ దేశాయ్. నువ్వు ఆప్షన్ చెప్తావు కదా, లాస్ట్ ఆప్షన్. 3 ఉన్నాయి ఇలా. 3 ఉంటే గాయన సెకండ్ ఆయన మొరార్జీ దేశాయ్. నీకు నేను చెప్పిన పేర్లను గుర్తుయారా? గుల్జరీలాల్ నందా, చరణ్ సింగ్, మొరార్జీ దేశాయ్, ఇందిరాగాంధీ. చూసిన అన్ని చెప్పినా ఆప్షన్ తీసేసి ఆడని చెప్తున్నాడు. చూసేటోళ్ళు కూడా ఇందిరాగాంధీ ఫస్ట్ చెప్పగా చెప్పిన ఆడామే. నో గరీబ్ ఇందిరా గాంధీ అన్నది. నో గరీబీ నో గరీబ్ బెడే నో గరీబ్ ఆమె. సో ఇప్పుడైతే గాయస్ పండుకుంటున్నాము. ఎర్లీ మార్నింగ్ అయితే కలుద్దాం. బాయ్. వాళ్ళు ఎగిరేరు పన్నారు. క్యారమ్ బోర్డ్ ఆడదామని ఉండే నాకు కానీ ఎవరు ఆడట్లేడు.
బయట వాన వచ్చేట్టున్నది, మంచిగా చల్లగా వస్తుంది డోర్కి ఎదురుగా అంటే. ఇంతకుముందుకే లేచినాము, నైట్ మొత్తం మంచిగా నిద్ర పట్టింది. అసలు ఏమనుకున్నామంటే ఈ తెల్లందాక రేకులు ఉండే వరకల్లా బాగా ఉడకపోతుందేమో అనుకున్నాం. బ్యాక్ సైడ్ మొత్తం ఓపెన్ ఉంది, వరి కోసే వరకల్లా అక్కడి నుంచి వస్తుంది గాలి, అంతా చల్లగా వచ్చింది లోపలికి. నిద్రనైతే మంచిగా పట్టింది. ఇప్పటికి వస్తుంది గాలి చల్ల, నిద్ర వస్తుంది కానీ ఇక అయిపోయి. మేలుకు వస్తుంది, మొదట్లో ఉరగానే నిద్ర పడుతుంది, మేరకు వస్తుంది, కొంచెం నిద్ర పడుతుంది, బాగా నిద్ర పడుతుంది. ఈ నిద్రలో ఎటువంటి ప్రాబ్లం కాలేదు. ఇప్పుడు వచ్చేసి చాయ్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకునే ముందు కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఆనంద్ అని ఉన్నది. అన్న ఫారెస్ట్లో హైడ్ అండ్ సీక్ ఆడండి అని అయితే కామెంట్ చేసిండు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మొత్తం అంతా ఎండిపోయి ఉంటుంది, ఫారెస్ట్ పోయినంత పసు ఉంటుంది. వర్షాకాలంలో ఈ వీడియో అయితే షూట్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి తెలుగు గేమర్ ప్రసాద్ అని ఉన్నది. అన్న లస్సీ డ్రింకింగ్ ఛాలెంజ్ చేయండి, సమ్మర్ కదా బాగుంటుంది అని అయితే కామెంట్ చేసిండు, చూద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శివారామ్ అన్నది. అన్న పకోడీ తినే ఛాలెంజ్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు, చేయవచ్చు ఇది కూడా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కనుగుల హేమంత్ అని ఉన్నది. అన్న అండర్ గ్రౌండ్లో స్విమ్మింగ్ పూల్ తయారు చేయండి, దాంట్లో ఓవర్ నైట్ సర్వైవల్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. అండర్ గ్రౌండ్లో స్విమ్మింగ్ పూల్ అట్లా మచ్చగా చేయొచ్చు. ఒక్క వేసి మొత్తం ప్యాక్ వేసి దాంట్లో వాటర్ నింపాలి, సంథింగ్ డిఫరెంట్ చేద్దాం. ఇది కూడా మంచిగా ఉంది కాన్సెప్ట్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మిస్టర్ రెడ్డి అని ఉన్నది. బాబాయ్ జాంబీ యాక్టింగ్ వేరే లెవెల్ అని అయితే కామెంట్ చేసిండు, అందరూ మంచిగా చేసారు జాంబీ లెక్క రోజు నైట్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అప్పలారా అన్నది. అన్న కామెడీ వీడియో చాలా బాగుందని అయితే కామెంట్ చేసిండు, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇవి నేను చదివిన కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేద్దాం. చాయ్ అయితే స్టార్ట్ చేసిన, చాయ్ తాగి తర్వాత ఏదైనా చేసేయాలి. ముందైతే చాయ్ కానిద్దాం. బిస్కెట్ అయిపోయింది గాయస్, చల్ల అయిపోయినా పాలు పెరుగయ్యిందే. గట్లా ఇస్తాడు. చాయ్ లేకుండా మనసున పట్టది. బట్ అన్ఫార్చునేట్లీ మీరు చూడొచ్చు ఎంత అయితే వాడు ఏడ్చుకుంటా పల ప్యాకెట్ ఇప్పిండో అంత అయిపోయింది. దొరికింది సందు. ఇక్కడ ఏదో చాయ్ చేస్తాను ఆయన చాయ్ ముంగడ పెట్టుకొని వాలిపోయింది. ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ చేస్తాను ముంగడ పెట్టుకున్నాడు. ఇదేం చేస్తాడో, నేనేం చేస్తుంది ఎందుకు నీ చేసేటట్లేదు, నీ వాళ్ళకం చూస్తే ఇది మొత్తం దాన్ని చూస్తాండి ఇట్లా ఆ గోర్లకు పోయి మళ్ళీ బయటకు వచ్చింది రా మతిన్ కనుక ఇది ఎందుకట్లా నాకు ఈతర బాయిలా దొరుకుతాయి కానీ అరే అరే బొట్ట నీళ్ళు మొత్తం మతిన్ ఏ బ్రెడ్ అయ్యి కారపడి ఆగానా నువ్వు, అది మళ్ళీ పట్టుకోదురా. జై ఇసుక పీకినది చెప్పేం కదా అంటే ఇదా ఉన్న వాటితో సరిపెట్టుకోవాలి. బయట పోయే ఆప్షన్ ఉంటే తెచ్చుకుందాం ఏదంటే అది. అయిపోయా ఇంకా ఇచ్చేవానికి ఇచ్చేయిగా అయిపోయిందా. మతిని కానీ బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది.
రాసేస్తుండా ఈ స్టైల్ కూడా ఒకటి తిందా మంచి లేనట్టుంది. అందుకే నా స్టైల్ దీన్ని 4 భాగాలు చేస్తున్నా. నేను కొరుకున్న సైడ్ నేను తీసుకున్నా. ఏదైనా అందరం పంచుకోవాలి. పడరా డబ్బులు పంచుకోవాలి, మంచిది తినాలి. మధ్యలో గితే సైడ్ పెట్టుకున్నా కానీ దాన్ని గొయ్యిరా అన్నాడు. అది చూస్తూనే ఉంది. అబ్బో తీసుకున్నామా కొరికిని తీసుకోమా. ఇంకా టేస్ట్ ఉంటుందమ్మా, తీసుకున్నావా? పెద్దగా ఏదైనా చూస్తున్నావా? ఎలా ఆమ్లెట్ ఎక్కువ ఉందని చూస్తున్నా. ఎడరా వస్తుందా? మదే కొరికిని తీసుకో. మంచిగా ఉందా? చూడరా ఏది కొరికింది? ఇది అదే నువ్వు తీసుకునేది కొరికింది. ఇది కాదు మరి ఏలేగా మరి అట్లా అది ఆ స్టైల్లో వేయలే మరి. వాడు అందుకే తింటలేడు. తింటారే మధ్య ఏం కాదు. హాస్పిటల్ 10 నిమిషాలు ఏం కాదు. తిను. ఎంత గట్టిగా పోయినా 10 నిమిషాలు పోతాం. తినగానే చచ్చిపోతాం. ఆల్రెడీ చాలా సార్లు పోయినాం అసలు 10 నిమిషాలలో. వీడు తినేటట్లేడు మత్తిని అనుకుని అప్పంచలు చూస్తున్నా. చూసి పట్టిండ్రా. ఇది ఎట్లా మరి అందుకే తింటాడు భయపడి. అది ఉడకలే పచ్చిగుడ్డు. దీని ఒక సైడ్కి ఎగితే తీసుకోరా రై. ఎట్లుంది ఇంకా కొరికి పెట్టలేంది. అది మంచిగా తీసుకుంటారేమో అని కొరికి పెట్టినా. వేరే తీసుకోరు. బ్రెడ్ ఆమ్లెట్లు తిని వీళ్ళకి చాలా అయినాయి. సో లాస్ట్కి ఏం చెప్తున్నామంటే 3 గుడ్లు మిగిలితే వీటిని అన్నిటిని ఒక ఆమ్లెట్ వేస్తున్నాము. తింటాం ఇక కరపడి. ఉప్పేరా నువ్వు తినవుగా కొంచెం లాస్ట్కి వేయగానే మళ్ళీ కావాలంటుండు. కావాలా కొంచెం ఏరా అంటే కావాలన్నట్ట. చాలు నువ్వే వేయకరా మళ్ళా తినబుద్ధి కాదు. అన్నాడు చికెన్ లా అయితే మొత్తం పడుతుంది చూడ మూతూసిపోయి. మచ్చాడు మాదేంటాడు ఎందుకు తీసేయి. 2 డ్రాప్స్ తినకుండా చేస్తావేందన్నాను. కాదు 10 అయినాయి. తినవుగా తినా తింటారా? ఎక్కిందమ్మా చేయనేర్చినారు. ఇంకోటి రా. ఎంతో ఇష్టంతో తిందామని బ్లూబెర్రీలు అయితే తెచ్చుకున్నాము. ఎప్పుడు ఎవరికి తినలేదు, ఫస్ట్ టైం ట్రై చేద్దామని. ఇవి ఒకటే రోజుకు మొత్తం అంతా గబ్బు అయిపోయినాయి, బూజు వచ్చినాయి అంతా. తింటారా మచ్చగా? నైట్ నోరంతా ఖరాబ్ చేసింది అది. ఇదా రా, దీనివల్ల నేను అయింది అంతేటో అయింది నోరంతా. అదే చికెన్ వల్లనే అనుకున్నా. నైట్ టేస్ట్ అంతా మారింది. లేకుంటే కౌస్ అట్నే తినవాడు, అట్నే వండుకుని నోరు కూడా కడుక్కోలే. ప్రజెంట్ టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 2:04 అయితే అవుతుంది. మీరు చూడవచ్చు స్క్రీన్ మీద. సో ఇంకా గంట టైం ఉంది. గంట టైంలో సర్వైవ్ కావాలి. ఈ గాలి రాకుండా మాత్రం మన పని ఉసుకో. ఏం పెట్టావు? షార్ట్ పెట్టినావా? మళ్ళా పెట్టు. ఏం పెట్టిందా? షార్ట్ పెట్టిండా? ఏదో పెట్టింది. హీట్ అయిందా? చుర్రం అన్నది మతిగానే పెట్టిపోయాడు. బాగానే అవుతాడు. శర్ర ఎండకు రాసి ఇట్లా పెడతారు చూడు. అడిపిస్తాడు రైడ్ తీసిన ఇప్పుడు ఫస్ట్ సారి వాడు భలే షాక్ అయినాడు. ఫస్ట్ సార్ ఎవరికేరు కాదు. గట్లను
ఇది మంచిగా ఇది మన గది ఉంటుంది చూడు పట్టుకరు ఏంటిదిరా? ఇట్లా కొచ్చగా ఉంటాయి చూడు ఇట్లా ముళ్ళు తీసి పచ్చి అయితే దాంతో తీస్తే క్లారిటీగా తీయొచ్చు దీన్ని మస్తు మన దగ్గర మొలుతాయి కదా, మస్తు వెళ్తాయి. మా ఇంటికి కొంచెం చెట్టు ఇదే పెట్టుకోవాలి మ్యామ్. 4-5 ఇటువంటి తినేటి పెట్టుకో, దాన్ని తెంపుకొచ్చుకొని ఓవర్ నైట్లో పెట్టుకోవాలి మంచిగా. కాశదాకా వస్తారా? పచ్చగా తెంపుకొని తింటారు. అక్కడ కావదా? అది కొబ్బరి చెట్టు ఉన్నది, దాని కొబ్బరి బొండాలు ఉన్నాయి. ఛాన్స్ ఇస్తే దాన్ని లేపేదామని చూస్తారు కానీ ఛాన్స్ ఇస్తలేము మొత్తమే. అది పెరిగేటప్పుడే దానికి చెప్పాలి. నాకు ఫోన్ చెయ్యి, నువ్వు పెరగగానే నువ్వు ముట్టకు. ఇప్పుడు వచ్చేసి గాయస్ రాక్ పేపర్ సిజర్ అయితే ఆడుతున్నాము. ల్యాండ్ చేసినా ఇప్పుడు చాలా ఉడకపోతుందిరా మధ్యాహ్నం మన ఉంది ఫ్యాన్ పెట్టు. రాక్ పేపర్ సిజర్. మీ ఒక్కని మీరు ముగ్గురు పత్తర్ 3 రాళ్ళు ఒక పేపర్, 3 రాళ్ళు ఒక పేపర్ గట్టి కొట్టిన. రాక్ పేపర్ సిజర్. మేము ముగ్గురం, నువ్వు ఒక్కనే. నువ్వు మమ్మల్ని కొట్టాలరా? జింగిడిగాడు వంగుతూనే ఉన్నాడు వెళ్ళా. నేనే చెప్పినా రాక్ పేపర్ సిజర్. అబ్బా మన వీళ్ళిద్దరు భలే దొరికిర్రా ఇప్పుడు వచ్చిన వాళ్ళు. అయిపోయింది. కొట్టరా వంగ. ఆడెందుకు వచ్చినాడు? నేను కొట్టినా. తీరకం చేసుకోవచ్చు ఏం కాదు. రాక్ పేపర్ సిజర్. అబ్బా నేను ఒక్కని మీ ఇద్దరిని. నేను నిన్ను మేమిద్దరం ఏంది? తీరకం చేసుకో, లేకపోతే తీరకం చేసుకో. తీరికం చేసుకుంటే అయిపోగా చెప్పి నా బుజ్జి ఎర్రగైంది మూతావు. సాల్తీ గిట్ సైడ్ ఎర్రగైంది. సాల్తీ ఇంకెందుకు. ప్రజెంట్ వచ్చేసి కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ప్రస్తుతం టైం ఎంత అవుతుందంటే 2:50 అయితే అవుతుంది. ఇంకా 10 మినిట్స్ అయితే టైం మిగిలింది మన క్యాంపింగ్ని క్లోజ్ చేయడానికి. 3కే మనం స్టార్ట్ చేసింది. ఫస్ట్ కామెంట్ వచ్చేసి శర్వర్ధన్ ఉన్నది. అన్న మీరు MS ధోని థ్రెడాట్ని తయారు చేసిరు కదా, తర్వాత దాన్ని ఏం చేసిరు అని అయితే కామెంట్ చేసిండు. రెస్పాన్స్ వస్తుందేమో అని చెప్పేసి చాలా రోజులు వెయిట్ చేసినాం. దగ్గర ఒక 4-5 మంత్స్ అట్నే వెయిట్ పెట్టినాము. తర్వాత దాన్ని డెమోలిష్ అయితే చేసినాం, అంటే మొత్తం తీసేసినాం. అన్ని పైపులు అవసరం ఉండే దాంట్లో యాడ్ చేసినాయి, అన్ని తీసి వేరే ఎక్స్పెరిమెంట్ యూజ్ చేసినాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఉదయ్ కుప్పులా అన్నది. అన్న 1 మిలియన్ వస్తే హోమ్ టూర్ చేస్తామన్నారు కదా, ఎందుకు చేయలేదు ఇంకా అని అయితే కామెంట్ చేసిండు. హోమ్ టూర్ వీడియో వస్తుంది త్వరలోనే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కిషోర్ మచ్చ అన్నది. కింద మీద ఊపు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ తోపు అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మచ్చా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న 24 అవర్స్ వాటర్లో క్యాంపింగ్ చేయండి అండర్ వాటర్లో అని నరసింహ బ్రో అయితే కామెంట్ చేసిండు. చేస్తాం, దానికి కూడా ఒకటి ఉన్న సెటప్. అది ఇప్పుడు కాదు కానీ కొద్దిగా టైం పడుతుంది, వస్తుంది త్వరలోనే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చంద్రిక అన్నది. అన్న సీక్రెట్ రూమ్ వీడియో పార్ట్ 3 షూట్ చేయండి, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం అని అయితే కామెంట్ చేసిండు. చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సురేష్ గౌడ్ అని ఉన్నది. అన్న మీరు శ్మశానం పక్కన క్యాంపింగ్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. మా దగ్గర కరెక్ట్ ప్రాపర్ శ్మశానాలు ఏడ దొరుకుతలేవు, అంటే
కట్టించి పెట్టిన అట్లా పోయి చేతాల కిక్ ఉండదు. శ్మశానం అంటే ఎట్లుండాలి, మొత్తం గోరీలు ఉండాలి, ఇట్లా సంథింగ్ డిఫరెంట్ వైబ్ ఉండాలి. సో చూస్తున్నాం, ఎక్కడైనా లొకేషన్ దొరికితే చేస్తాం. ఎవరో కామెంట్ పెట్టిర్రు, ఎన్నో పెద్ద హర్రర్ బిల్డింగ్ ఉంది, దగ్గర 150 రూమ్స్ దాకా ఉన్నాయి, దాంట్లో చాలా రోజుల నుంచి వదిలిపెట్టారు అని చెప్పేసి ఒకటి కామెంట్ వచ్చింది. అది అతన్ని కాంటాక్ట్ అవుతాం. ఒకవేళ మీరే వస్తున్నట్లయితే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే పెట్టండి, మేము వచ్చి అక్కడ వీడియో షూట్ చేస్తాం. మన దగ్గరనే ఏమో ఉండే 100 రూమ్లా మస్తు పెద్ద బిల్డింగ్ అట. విడిచిపెట్టిన వీడు ఫస్ట్ భయపడుతుండేదిరా ఇప్పటించే. దానిలో హైడ్ అండ్ సీక్ ఆడాలి. మా చాన్ వేసుకొని పీక్తే ఏదో ఒక రూమ్లు ఉంటుంది పక్క 99, 33, 15 ఆ రూమ్లలో ఉంటుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి లావణ్య గూడ అని ఉన్నది. ఫారెస్ట్లో 24 అవర్స్ ఓవర్ నైట్ ఛాలెంజ్ చేయండి అని అయితే కామెంట్ చేసింది. ఆల్రెడీ చేసినాం, మళ్ళీ ఇప్పుడు కాదు కానీ వర్షాకాలంలో అయితే చేద్దాం. మంచిగా కిక్ ఉంటుంది, అప్పుడు పచ్చ చెట్లు ఉంటాయి, సూపర్ ఉంటాయి. సో ఇవి నేను చదివిన కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి చేద్దాం. యాక్టివిటీ ఏమన్నది 6 నిమిషాలు అయితే క్లోజ్ అయిపోతుంది. ఆ లోపల మేము మొత్తం సామాన్లు అన్నీ ప్యాకప్ చేసుకోవాలి. చలో లైట్ ఇవన్నీ తీసేయాలి. మేము సామాన్ క్లోజ్ చేసే లోపల మచ్చగాడు వచ్చేసి షర్ప అయితే తయారు చేసిండు. సో ఇప్పుడే తాగుతాను మీరు సల్లా. నువ్వు ఉప్పు తాగుతావు, ఉప్పు తీసుకో. జర చక్కెర తాగుతారు. ఇది ఉప్పు తారా మచ్చ? మచ్చగాడు మిక్స్ తాగుతాడు, మనకి చక్కెర ఉప్పు రెండు ఉండాలి. రెండే మరి. ఆహా ఇట్లుండాలి, మస్తుంది. ముర్తాండు మస్తు నీళ్ళు అంతా ఉప్పు వేసి నాశనం చేస్తారు అంతా. ఉప్పు పోయిరా నేను పోతున్నా కొద్దిగా బాగా ఉప్పు కావాలా వేసి మతిన ఎట్లా తాగుతాయి. సాల్తీ తక్కువ అయితే వస్తుంది. ఒక చెంచా ఆడ ఉప్పు చక్కెర కరెక్ట్ ప్రపోర్షన్లో కలవాలి కానీ భలే ఉంటుంది. మస్తుంది, చక్కెర తేడి మస్తుంది. తీయ ఉండాలి, మంచిగా ఉంటుంది. అది తాగి వేస్ట్ ఎండకు పోతే. ఎందుకు అది పని చేయండి. కిక్ ఎక్కిందా దాగానే? ఏ పొయ్యే జింగిడికాయలు నిమ్మకాయలు వెండి రాకుండా ఉడవత్తురు. అది నిమ్మకాయలు వెండేందుకు తాగురి పడరా వాడు భయపడుతుంటారు ఉప్పు వేసిన చూన్నారా ఎట్లున్నా అన్నా అని అంటుర్రు. ఇక మతిని తాగి ఇందిరా కూర ఇందిరా. అయితే వేరే ఏంటో అనుకుంటారు అనుకో. ఇక తాగేది అలా అదే పని మీద ఉన్నారు. నిమ్మకాయలు ఎక్కువ, ఒక నిమ్మకాయ తక్కువ వేయండి. నిమ్మకాయతో బీర్ చేయడం ఎలా? సో ఫైనలీ గాయ్స్, ఇది మేము తయారు చేసిన గడ్డి మోపులతో నీళ్ళు ఎట్లుందో కామెంట్ అయితే వేయరు. సో మొత్తానికి దీంట్లో అయితే 24 అవర్స్ సర్వైవ్ అయినాము. మా రగ్గులు మొత్తం మేము ఆడే ఆట వల్ల పోయి బయట అయితే పడ్డాయి. సో మొత్తానికి ఇదే ఈరోజు వీడియో. గడ్డి మోపుల ఇంట్లో 24 అవర్స్ క్యాంపింగ్ అని చాలా మంది అడిగారు. సో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.